మున్సిపాలిటీ బీరంగూడ గ్రామ ప్రజలమంతా కూడా కలెక్టర్ కార్యాలయానికి రావడం జరిగింది. ముఖ్యంగా అమీన్పూర్లో భూ కబ్జాదారులు అనేక రకాలుగా డాక్యుమెంట్లు సృష్టిస్తూ దొంగ అనేటోడు ఉట్టిగా వస్తున్నాడు మా దగ్గరికి. దొంగ అనేటో కాయిదా పెట్టుకొని వస్తున్నాడు. ఆ కాయిదాలతోని వందల కోట్ల కుంభకోణం జరుగుతూ ఉంది అమీన్పూర్లో. ప్రభుత్వ స్థలాలలో సర్వే నంబర్లు పట్టా సర్వే నంబర్లు వేయాలి, ఆ డాక్యుమెంట్ వెనుక రావాలి, ప్రభుత్వ భూములు కబ్జా చేయాలి. ఒకటి కాదు రెండు కాదు. మరి ప్రస్తుతం ఇది ఒక మంచితనంగా మాత్రమే ప్రభుత్వ సర్వే నంబరు 993 సర్వే నంబర్లో ప్రభుత్వ స్థలం ఉంటే దానికి 844, 842 సర్వే నంబర్ వేసి మరి డాక్యుమెంట్ సృష్టించి దాదాపు 5,000 గజాల పైన, అంటే దాదాపు దాని విలువ 50 కోట్లు విలువ చేసే భూమిని మరి కబ్జాకు పాల్పడుతున్నారు. బినామీ పేర్లతో దొంగలు చేస్తూ ఉన్నారు. సర్వే చేసినాం, సర్వేకి అప్లై చేసినాం, సర్వే వచ్చి చేస్తుంటే సర్వే చేసి అడ్డుబందులు వదలకుండా మరి రిపోర్ట్ మేము 3 రోజుల తర్వాత ఇస్తామని చెప్పి వెళ్ళిపోయారు. దాని కారణంగా మరి రిపోర్ట్ తర్వాత ఇస్తామని వెళ్ళిపోయిన తర్వాత ఈ భూ కబ్జాదారులు మరి గేటు ప్రహారీ నిర్మిస్తుంటే దాన్ని మా గ్రామస్తులు అడ్డుకుంటే పిఎస్ గారు వాళ్ళు పిలిచి మా గ్రామస్తులను లోపల కూర్చోబెట్టారు. కానీ కబ్జాదారులు మాత్రం వాళ్ళు నిర్మాణం కొనసాగించారు. ఈ విషయమై స్థానిక తహసీల్దార్ ఫిర్యాదు చేయగా మేము రిపోర్ట్ వచ్చినాక మేము యాక్షన్ తీసుకుంటామన్నారు. రిపోర్ట్ వచ్చే వరకు ఆపండి అంటే కూడా ఆపలేరు. బాజాప్తా ఇవాళ 50 కోట్ల విలువ చేసే భూమిని ఇవాళ ప్రహారీ నిర్మించి గేట్ నిర్మించి ఇవాళ కబ్జాకు పాల్పడుతున్నారు. దురదృష్టకరం. అమీన్పూర్లో అనేక రకాలుగా పాండురంగారావు అనే వ్యక్తి ఆయన లేఅవుట్ ఎంత, ఆయన లెక్క ఎంత, ఆయన మరి పక్క నంబర్ చేసేసి ప్రభుత్వ స్థలాల్లో రిజిస్టర్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఈ పాండురంగారావు అనే యజమానిపై త్వరలో మేము సివిల్ కేసు నమోదు చేస్తాము. ఎస్పీ గారికి, కలెక్టర్ గారికి ఇస్తాము. ఆయన ల్యాండ్ ఎంత, ఆయన సర్వే నెంబర్ ఎంత, ఆయన భూమి ఎంత, ఆయన ఎంతమంది డాక్యుమెంట్ చేస్తున్నాడు, ఈ విధంగా ఎంతమంది మోసం చేస్తున్నాడు, తప్పు డాక్యుమెంట్ సృష్టిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం కలెక్టర్ గారికి ఈరోజు మేము నిర్ణయించడానికి వచ్చాము. ఖచ్చితంగా వారిపై కఠిన చర్య తీసుకోవాలి, ఈ భూ కబ్జా లేపాలి. ఖచ్చితంగా కలెక్టర్ గారు స్పందించి ఈ విషయమై మరి ఆరాధిస్తే అన్ని కోట్ల కుంభకోణాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి స్థానిక కలెక్టర్కు మేము గ్రామస్తులను వినియోగిస్తున్నాం. ప్రభుత్వ భూములు కాపాడండి, ప్రజల ఉపయోగం కారణం ఏమైనా పనులు చేయండి. అమీన్పూర్ ఇంత పెద్ద మున్సిపాలిటీ, అక్కడ ఒక క్రీడా మైదానం లేదు, ఒక పోలీస్ స్టేషన్ సొంత భవనం లేదు, మున్సిపల్ కార్యాలయం సొంత భవనం లేదు. అనేక రకాలుగా ఈ విధంగా ప్రజలకు ఒక వైద్య హాస్పిటల్ లేదు అక్కడ. ఈ విధంగా ప్రజలకు ఉపయోగపడిన నిమిత్తము వందలాది ఎకరాలు ఉన్న 1,000 ఎకరాలు ప్రభుత్వ భూములు కబ్జా గురవుతుంటే మరి అనేక దొంగ డాక్యుమెంట్లతో వచ్చి కబ్జా చేస్తుంటే మరి ప్రభుత్వ అధికారులు స్పందించకపోవడం దారుణము. మరి ప్రభుత్వ అధికారులు కూడా ఆ భూ కబ్జాదారులకు ఒత్తాసు పలకడం మరి శోచనీయము. ఖచ్చితంగా ఎవరైతే భూ కబ్జాదారులకు ఒత్తాసు పలుకుతుందో వాళ్ళపై చర్యలు తీసుకోవాలి. భూ కబ్జాదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. తక్షణమే 993 సర్వే నెంబర్ ఈ తప్పు డాక్యుమెంట్ వచ్చిందో ఆ భూమిని ప్రభుత్వం వెంటనే స్వాధీనం చేసుకోవాలి. గ్రామస్తులకు హ్యాండ్ చేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం. 993 సర్వే నంబర్లో 844, 42 సర్వే నంబర్లతో అయిన డాక్యుమెంట్లను తక్షణమే రద్దు చేయాలని చెప్పి, అలాగే ఏదైతే ఏడీ గారు సర్వే ఆఫీస్ మధ్యలో ఆపారో ఆ సర్వే యొక్క రిపోర్ట్ కంప్లీట్ చేసి ప్రభుత్వ స్థలాన్ని డిక్లేర్ చేయాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.